వినేష్ పోగట్ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. 100 గ్రాములు ఒక జీవితాన్నే తలక్రిందులు చేసింది. బంగారు పతకాన్ని దేశానికి రాకుండా చేసింది. ఆమె విషయంలో ఒలింపిక్ విలేజ్లో ఏం జరిగింది? ఓవర్ వెయిట్కు కారణం ఎవరు? ఆమెపై అనర్హత వేటు ఎలా వేస్తారని కొందరు ప్రశ్నిస్తుంటే, కోచ్లు డైటీషియన్స్ ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు మరికొందరు. అసలు రెజ్లింగ్లో నిబంధనలు ఏం చెబుతున్నాయి? అసలు బరువును ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందా? బరువును ఏ సమయంలో కొలుస్తారు? ఎన్ని రోజుల ముందు వెయిట్ను కొలుస్తారు? మొదలైన విషయాల్ని సంచలన నిజాలు పోగట్ విషయంలో సంచలన నిజాలు ఏంటనేది స్పోర్ట్స్ ఎనలిస్ట్, ఒలింపిక్ కామెంటేటర్లో ఒకరైన సందీప్ మీడియా బైట్ ద్వారా మనకి అందించారు. అది ఒకసారి చూద్దాం. వినేష్ ఫోగట్ ఎగ్జాక్ట్ ఇష్యూ గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా రెస్లింగ్ రూల్స్ కానివ్వండి, రెస్లింగ్ రెగ్యులేషన్స్ గురించి కానీ తెలుసుకోవడం చాలా అవసరం. రెస్లింగ్ ఎప్పుడైతే 2 డే ఈవెంట్గా మారిందో, 2016 దాకా కూడా రెస్లింగ్ వాజ్ 1 డే ఈవెంట్ కొన్ని కేటగిరీస్లో. ఎప్పుడైతే 2 డే ఈవెంట్గా మారిందో ఎవ్రీ డే వాళ్ళు వెయిట్ చెక్ చేసుకోవాలి. అంటే ఆ ఫస్ట్ డే, సెకండ్ డే, ఒకవేళ ఫస్ట్ డేలో వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు అంటే కనుక సెకండ్ డే కూడా వాళ్ళు ఆడాల్సిన పరిస్థితి ఉంది అంటే 2 రోజులు వెయిట్ చెక్ చేసుకోవాలి. సో వినేష్ ఫోగట్ పరిస్థితులు ఏమైందంటే, ఫస్ట్ డే తను ఫైట్ చేసినప్పుడు హర్ వెయిట్ వాస్ 49.9 అండ్ ఆ తర్వాత తను ఫైట్ చేస్తున్న తరుణంలో కొంచెం వాటర్, కొంచెం మినిమం ఫుడ్స్ ఏవో ఇచ్చారని చెప్పేసి న్యూట్రిషనిస్ట్ తెలియజేశారు. సో దానివల్ల ఆ వెయిట్ రిబౌండ్ అయ్యి 52.7 దాకా వెళ్ళింది. సో నెక్స్ట్ డే సాయశక్తుల ప్రయత్నం చేసి వెయిట్ తగ్గించే ప్రయత్నం చేసిన 50.1 దగ్గర వినేష్ ఫోగట్ వెయిట్ అనేది ఆగిపోయింది. ఆ 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడంతో తనని డిస్క్వాలిఫై చేశారు. నౌ ద క్వశ్చన్ ఈస్ 49.9 నుంచి 52.7కి వెయిట్ ఎలా షిఫ్ట్ అవుతుంది అని. బేసికలీ రెస్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ న్యాచురల్ వెయిట్ కేటగిరీ కన్నా కూడా కాస్త తక్కువ వెయిట్ కేటగిరీలో ఫైటింగ్ చేస్తారు. అది అందరూ ఫాలో అయ్యే ఒక ప్రక్రియ. సో న్యాచురల్ వెయిట్ అనేది వినేష్ ఫోగట్ కేసులో ప్రస్తుతానికి తన బాడీ మెకానిజమ్స్ వల్ల, బయో మెకానిజమ్స్ వల్ల ఇట్ ఇస్ ఎట్ 53. సో ఏం చేసినా చేయకపోయినా కూడా ఆ వెయిట్ అనేది 53 దాకా వెళ్తుంది. సో అక్కడి నుంచి 3 kgs తగ్గి తను 50 kg వెయిట్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలంటే అటు వాటర్ మీద, ఫుడ్ మీద చాలా నియంత్రణ ఉండాలి. అండ్ రెస్లర్స్ ఎప్పుడు చేసే పనే, ఒక కాంపిటీషన్ ఉందంటే కనుక దానికి 2-3 వారాల నుంచి వాళ్ళు అలాగే ట్రైన్ అవుతూ ఉంటారు. సో దట్ ఆ వెయిట్ ఈజ్ మెయింటైన్ దేర్. అండ్ ఒక్కసారి వెయిట్ చెక్ ఇన్ అయిన తర్వాత దే హ్యావ్ వాటర్ అండ్ ఫుడ్స్. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి. 2-3 ఫైట్లు ఒకేసారి ఫైట్ చేయాలి వాళ్ళు ఒక రోజున. సో వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది కావాలి. సో దానివల్ల వెయిట్ చెక్ ఇన్ అయిన తర్వాత దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ మీల్, ఏదో చిన్న మీలో వాటర్ ఏదో తీసుకుంటారు. వినేష్ ఫోగట్ కేసులో ఏమి జరిగింది అంటే, ఇక్కడ ఆడవాళ్ళలో కూడా వెయిట్ రెగ్యులేషన్ మెకానిజమ్స్ అనేది మగవాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువలో ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెస్టాస్టోన్ కానివ్వండి, ఈస్ట్రోజన్ కానివ్వండి, అండ్ మహిళలకు ఉండే బయాలజికల్ సైకిల్స్ కానివ్వండి, మంత్లీ సైకిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి కారణాలే. సో 49.9 వద్ద తను 3 ఫైట్లు చేసిన తర్వాత రాత్రి మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఇట్ వాస్ 52.7. సో అక్కడి నుంచి వాళ్ళ న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, వాళ్ళ కోచ్ కానివ్వండి, తన ఫిట్నెస్ ట్రైనర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్యారిస్ టైంలో 7:15 to 7:30 ఈ మధ్యలో మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చు వెయిట్ మెషిన్ మీద వెళ్ళి. ఒక్కసారి 50 కన్నా తక్కువ ఉన్నా చాలు. బట్ 50.1 దగ్గరే ఉండిపోయింది. వాటర్ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది తన బాడీ నుంచి. అండ్ ఆ లాస్ట్ మూమెంట్లో హెయిర్ కత్తిరించే ప్రయత్నం కూడా చేశారు. బట్ హెయిర్ అంత గ్రాముల వెయిట్ ఉండదు. ఎంత పొడుగ్గా ఉన్నా కూడా అంత గ్రాముల వెయిట్ అనేది ఉండదు. దెర్ వాజ్ లిటరలీ నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ లెఫ్ట్. సో అది ఇట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ బాడీ మెకానిజమ్స్, వెరీ బౌండ్ వెయిట్ అంటారు. అది న్యూట్రిషనిస్ట్ చెక్ చేసుకోలేకపోయిందా, వినేష్ ఫోగట్ చూసుకోలేకపోయిందా అంటే, ఇటువంటి రీబౌండ్ వెయిట్స్ జనరలీ దే డూ ఫిగర్ అవుట్ ఎట్లా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ ఇలా వచ్చిందంటే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అంతెందుకు, మీకు రెస్లింగ్లో ఒక 57 kg కేటగిరీలో హిగుచి రే ప్రస్తుతానికి తన ఫైనల్స్లో ఉన్నాడు. ఐ థింక్ ఈజ్ ఫేవరెట్ టు విన్ ది గోల్డ్ మెడల్. రియోలో అతనికి మెడల్ వచ్చింది 2016లో. టోక్యోలో అతను క్వాలిఫై కాల. దానికి కారణం అతను 50 grams ఎక్కువగా ఉన్నాడు. 50 grams. సో ఇది వరల్డ్ వైడ్ జరిగే ప్రక్రియ. ఇక్కడేమి వినేష్ ఫోగట్కి ప్రత్యేకించి అన్యాయం ఏం జరగలేదు. బట్ ఇండియాలో పరిస్థితి ఏమైందంటే, తాను ఫైట్ చేసిన ఏదైతే ఉండిందో, ఒక ప్రొటెస్ట్ ఏవైతే చేశారో రెస్లర్స్ అందరూ, దాని దృష్ట్యా ఏదో ఇంటర్నల్ సాబోటాజ్, నమ్మక ద్రోహం ఏమన్నా జరిగిందని చెప్పేసి మాటలు సోషల్ మీడియాలో వెలువడుతూ ఉన్నాయి. అలాంటివి ఏమీ జరగల. అలాంటివి జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే అలాంటివే చేయాలనుకుంటే ఇండియాలోనే ఆపేసేవాడు వినేష్ ఫోగట్ని. తన పర్సనల్ ట్రైనర్ నుంచి పంపించి, తనకు కావాల్సిన కోచ్ నుంచి పంపించి, అండ్ తనతో సపోర్ట్గా పనిచేస్తున్న ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఓజీకి వాళ్ళతో కూడా అనుసంధానం అయ్యి ఉండి, అండ్ ఇప్పుడు కూడా అక్కడ షార్ట్ మిషన్ గగన్నారం కానివ్వండి, లేదా ఐఓఏ చీఫ్, ఇక్కడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషా కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ వర్కింగ్ హార్డ్. అలాంటి పరిస్థితుల్లో ఇంటర్నల్ సాబోటాజ్ జరిగే ఛాన్సే లేదు. న్యూట్రిషనిస్ట్ ఏమైనా అమ్ముడుపోయిందని ఏవో వార్తలు వచ్చాయి. అది తప్పు, శుద్ధ దండగతి. ఇంకొక ప్రత్యేకమైన వార్త ఏమొచ్చిందంటే, ఇంజరీ అని డిక్లేర్ చేసేయచ్చు కదా,
అలా ఇంజరీని డిక్లేర్ చేసినంత మాత్రాన అయిపోదు పని. నెక్స్ట్ డే ఇంజరీ అయినా కూడా వెయిట్ చెకింగ్ చేయాలి. అప్పుడు కానీ అది ఇంజరీయా కాదా అని నిర్ధారించారు. ఓకే, వెయిట్ చెక్లోనే ఉంది కానీ ఇంజరీ ఉంది కాబట్టి సిల్వర్ అనేస్తారు. సో ఇంజరీ అని డిక్లేర్ చేసినంత మాత్రాన తప్పించుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇంజరీ డిక్లేర్ చేయాలంటే ముందు రోజు రాత్రి ఏదో ఒకటి చెప్పాలి, చేయగడమో లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందో ముందు రోజు రాత్రే క్విక్లీ దే హ్యావ్ టు సే. ఇలా అవ్వదు. సో అది కూడా తప్పు. కొంతమంది ఏం రాశారంటే పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది ఒక 2 kgs, దానిపైన కూడా వినేష్ ఫోగత్ ఎక్కువ వెయిట్ ఉండింది. అది కూడా తప్పు. పర్మిసిబుల్ లిమిట్ ఏది ఉండదు. పర్మిసిబుల్ లిమిట్ ఉందంటే వినేష్ ఫోగత్ ఫైనల్ మ్యాచ్ ఆడేది. సో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా తప్పే. నమ్మక ద్రోహం జరగల. ఇంజరీ డిక్లేర్ చేసినా కూడా వెయిట్ చెక్ చేయాల్సిందే. వెయిట్ చెక్ చేయడానికి తన బాడీ బయోమెకానిజమ్స్ కానివ్వండి, వెయిట్ రిబౌండ్ కానీ కారణం. మిగతా వాళ్ళు ఇంకెవరు ఏ విధమైన కూడా ఇబ్బందులు క్రియేట్ చేయలేదు, కావాలని ఎవరు ఏమీ చేయలేదు. క్యాలిక్యులేషన్ పరంగా కొన్ని తప్పులు జరిగాయి, దానికి ఆ టీం అంతా కూడా బాధ్యత వహిస్తూ ఉన్నారు. నా ఇప్పుడు ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ అని ఒక బాడీ ఉంది. ఆ బాడీకి వీళ్ళు అపీల్ చేశారు. ఏమని అపీల్ చేశారు అంటే 100 grams ఎక్స్ట్రా ఉండడానికి కారణం వెదర్ కండిషన్స్ ఉన్నాయి, బ్లోటింగ్ ఉండింది బాడీలో అండ్ దానివల్ల అయ్యింది. 49.9 వద్ద తను ఫైట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ఫైట్స్ ఎందుకు మీరు నల్ అండ్ వాయిడ్ చేస్తున్నారు? వెదర్ కండిషన్స్ కూడా తీసుకోవాలి కదా. స్పోర్ట్ అథ్లీట్ ఒక హ్యూమన్ రైట్స్ కూడా ఇంపార్టెంటే కదా, తన హెల్త్ రైట్స్ కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ఒప్పుకున్నారు. ముందు ఆ పిటిషన్లో ఏముంది, గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడతా అని చెప్పింది వినేష్, అది ఒప్పుకోలేదు. షేర్డ్ సిల్వర్ అన్నారు, దానికి సరే లెటస్ సి అన్నారు. ఒప్పుకున్న తర్వాత ఎస్ నౌ ఫైల్ యువర్ కేస్ అకార్డింగ్లీ అని చెప్పేసి చెప్పడంతో హరీష్ సాల్వే అని చెప్పేసి ఒక లాయర్ ఈజ్ యాక్చువల్లీ ఫైలింగ్ ది డాక్యుమెంట్స్ అండ్ దాని దృష్ట్యా CAS కాస్ అంటారు వాళ్ళని, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మెడల్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఓవరాల్గా వినేష్ ఫోగత్ కేసులో అద్భుతమైన రీతిలో తను పోరాడింది. గోల్డ్ మెడల్ ఆల్మోస్ట్ వచ్చేదే, బట్ త్రుటిలో చేజారిపోయింది. లెటర్స్ హోప్ షీ విన్స్ సిల్వర్. ఆ షేర్డ్ సిల్వర్ అన్న ఏదన్నా తనకు మెడల్ రావడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఓన్లీ రెస్లర్ 3 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది, 3ట్లోనూ క్వార్టర్ ఫైనల్స్ దాటింది. ఫస్ట్ రెస్లర్, ఫస్ట్ విమెన్ రెస్లర్ టు రీచ్ ది ఫైనల్స్. సో కొన్నిసార్లు ఇలా అనుకోని విధంగా మనకు దురదృష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది. రెండోది, అంతిమ్ పంగల్ కేసులో వాళ్ళ సిస్టర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బ్రీచ్ చేసి గేమ్స్ విలేజ్కి వెళ్ళడం అది కరెక్ట్ కాదు, అందుకే తను డిపోర్ట్ చేసి పంపించేశారు. బట్ అట్ ద సేమ్ టైం నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ కూడా గెలిచాడు. అంటే సిల్వర్ మెడల్ గెలిచినా కూడా ఏందబ్బా సిల్వరే అనుకునేట్టు చేశాడు నీరజ్ చోప్రా. దట్ ఈస్ వాట్ హీ ఈస్. అర్షద్ నదీం వాజ్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. తను 93లు 91లు వేసేసరికి ఛాన్సే లేకుండా పోయింది. నీరజ్ అట్ 89.45 సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ ఓవరాల్గా ఈ ఒలింపిక్స్లో 6 4th ప్లేస్ పొజిషన్స్లో ఇండియా ఉంది. అందులో అన్నీ కన్వర్ట్ అయి ఉంటే కనుక ఇండియాస్ బెస్ట్ ఎవర్ ఒలింపిక్ టాలీ అయ్యేది. డబుల్ డిజిట్ వాజ్ వాట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫిగర్. ఆల్మోస్ట్ వెళ్ళారు అక్కడ దాకా. అన్నిట్లో 4th ప్లేసెస్ ఉండడంతో ఇబ్బంది అయిపోయింది. మనుబాకర్ ఒకసారి, అర్జున్ బబుతా ఒకసారి, ఆర్చరీలో తెలుగువాడు ధీరజ్ బొమ్మదేవర, అంకిత భగత్ ఒకసారి, ఆ తర్వాత షూటింగ్ స్కీట్లో ఇంకొకసారి మీరాబాయ్ చను ఒకసారి, ఇలా అన్నీ కూడా లక్ష్య సేన్, ఇలా వీళ్ళందరూ కూడా 4th పొజిషన్లో ఉండిపోయారు కాబట్టి మన మెడల్ టాలీ పెరగలేదు. వీఆర్ నౌ ఎట్ 5. లెట్స్ హోప్ వీ కెన్ యాడ్ 1 or 2 more. అండ్ వినేష్ ఫోగత్ కేసులో మళ్ళీ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా కథనాలు ఏవి నమ్మకండి. ఏ విధమైన నమ్మక ద్రోహాలు కానీ ఏ విధమైన ఇబ్బందులు కానీ వినేష్ ఫోగత్కి కావాలని ఎవ్వరూ కూడా పెట్టలేదు. అండ్ లెట్స్ హోప్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ అవర్ ఫేవర్. వినేష్ ఫోగట్ విషయంలో ఎలాంటి కుట్రలు జరగలేదని సందీప్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ నమ్మవద్దని, త్వరలోనే ఆమెకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.